వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళకి అర్ధాష్టమి శని నడుస్తోంది. అయినా సరే శని చతుర్థంలో బాగున్నారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు ఏకాదశిలో బలంగా ఉన్నారు. కెరియర్ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. వ్యాపారంలో కూడా చేతి దాకా వచ్చి చేజారిపోతుంటాయి. అంతా బాగానే ఉంది, వ్యాపారం కలిసి వస్తుంది, ఇంకా ప్రారంభిద్దాం అనుకో టైంకి క్లయింట్స్ వెళ్ళిపోవడము లేదంటే ధన నష్టము ఉండే అవకాశం గోచరిస్తోంది. శనికి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది, ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. తృతీయంలో రాహు, దశమంలో కేతువు, రవి బుధ కేతు దశమంలో ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం చెప్పదగినది. పై అధికారులతోటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు చేయని తప్పు కూడా నిందపడవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా కూడా ఇబ్బంది అయిన వాతావరణం ఉంటుంది. అయితే అనుకున్నది ఒకటి జరుగుతుంది, ఇంకోటిలాగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం కూడా అర్థం కాని విషయం ఉంటుంది. అయితే మీరు స్థిరంగా ఒక నిర్ణయానికి వచ్చి ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. 10 మంది సలహాలు తీసుకుని చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బందికరంగానే ఉంటాయి. ఏదైనా సరే 10 మంది సలహాలు తీసుకోండి, మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు మంచి సంబంధం వస్తుంది. అయితే మహాలయ పక్షాలు కాబట్టి ప్రస్తుతం ఆ విషయాన్ని పక్కన పెట్టి నవరాత్రుల్లో ప్రారంభించడం చెప్పదగినది. వాహనం కొనుగోలు కానీ, గృహ నిర్మాణ పనులు కానీ నవరాత్రుల్లో ప్రారంభించండి, చక్కగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది పితృపక్షాలు కాబట్టి పితృదేవతల ఆశీర్వచనం పొందడం కోసం పిండ ప్రదాన కార్యక్రమం చేయడం కానీ లేదా బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వడం కానీ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ లభించే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సివిల్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చక్కగా ప్రిపేర్ అవ్వండి, వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అయితే కష్టాన్ని తగిన ప్రతిఫలం కూడా తక్కువగా ఉంటుంది. మీరు 100కి 100% కష్టపడాలంటే చాలా ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాలి. అందరూ 10% కష్టపడితే 100% రిజల్ట్స్ ఉంటాయి. కానీ మీకు అలా కాదు, 100కి 100% కష్టపడాలి. కాబట్టి ఈ విషయంలో మటుకి ఎటువంటి అవరోధాలు వచ్చినా సరే పక్కన పెట్టి ముందుకు సాగండి, మంచి ఫలితం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. విదేశీ అయిన ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ట్రావెలింగ్ ఎక్కువగా చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. షష్టమాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో శుక్రుడు కొంతవరకు వీరికి బాగానే ఉంది. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే యూట్రస్ సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అవి పెద్దగా లెక్కలోకి ఉండదు. అయినా సరే వాటి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవెల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, బుధవారం నాడు అరటి నారవత్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి.